కలకలం రేపిన యువతి హత్య వెలుగులోకి. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో ఈ నెల 14న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువతి కేసును ఛేదించిన పోలీసులు 3 నిందితుల అరెస్ట్, మరో 5 అనుమానితులపై విచారణ. పెళ్లి చేసుకోమన్నందుకు పథకం ప్రకారం హతమార్చిన ప్రియుడు, తల్లి, బావ సహకారంతో అత్యాచారం హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన నిందితులు. పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో వివరాలను వెల్లడించిన డీఎస్పీ రాజశేఖర్ రాజు. ఈ నెల సెప్టెంబర్ 14వ తారీఖున రాత్రి దామరచర్ల మండలం ఉక్కలగడ్డ తండా దగ్గర దామరచర్ల మండలానికి చెందిన ఒక అవివాహిత 19 ఇయర్స్ అమ్మాయి హత్యకి గురికాని పడింది. సో దానికి సంబంధించిన నిందితుడిని ఈరోజు మిర్యాలగూడ రూరల్ సిఐ వీరబాబు గారి ఆధ్వర్యంలో ఎస్ఐ వాడపల్లి రవికుమార్, ఆయన ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టు పరంగా వల్ల హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. ఇయర్ దన్ ఏ వెరీ గుడ్ వర్క్ ఇన్ దిస్ కేస్. వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు 3 నిందితులను కూడా అరెస్ట్ చేసినారు. సో దీంట్లో ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఈ కేసులో ఈ అమ్మాయికి ప్రస్తుతం ఈ అమ్మాయి హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటూ, ఈ అమ్మాయికి పుట్టలగడ్డ తండాలో ఉన్నటువంటి ఇతను నాగు అనేటటువంటి వ్యక్తితోటి గత 3 సంవత్సరాలుగా లవ్ అఫైర్ ఉంది. సో ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకోమని కోరటం, అతను దానికి నిరాకరించి అమ్మాయి ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టి ఈ అమ్మాయిని కొంచెం ఇబ్బంది పడుతుంది. ఈ క్రమంలోనే గతంలో ఈ అమ్మాయికి అతను కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి ఒక 2 సార్లు అబార్షన్ కూడా చేయించడం జరిగింది. ఈ విషయం ఈ అమ్మాయి వాళ్ళ సిస్టర్ హైదరాబాద్లో ఉంటే, ఈ అమ్మాయి హైదరాబాద్లో ఉంటూ మొన్న 14వ తారీఖు రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఈమె ఈవినింగ్ 7:30, 8 o'clockకి ఈ పుట్టలగడ్డ తండా విలేజ్కి వచ్చి ఈ నాగు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నాగు వాళ్ళ ఇంటి దగ్గర నాగు వాళ్ళ మదర్ అయిన ఎక్యూజుడు నాగు తల్లి బుజ్జి, ఈమె కూడా నిందితురాలు ఈ కేసులో. ఈమెను కలిసి కొడుకు గురించి తనను ఇబ్బంది పెడుతున్నానని అడిగితే ఆమె తిట్టి ఇంట్లోంచి వెళ్ళగొట్టడం జరిగింది. ఆ తర్వాత నాగు తల్లి బుజ్జి, తర్వాత నాగు వాళ్ళ బావ ఇతను క్రాంతి కుమార్, ఈ 3 కలిసి ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక పథకం వేసి, ఊరికే ఈ అమ్మాయి ఇట్లా ఇబ్బంది పెడుతూ ఉంది, పెళ్ళి అంటున్నది అని ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయాలనేటటువంటి ఆలోచనతో ఆ అమ్మాయి వెళ్తుంటే ఈ నాగు తర్వాత బావ క్రాంతి ఇద్దరు బైక్ మీద అమ్మాయి వెనక నుంచి ఉంది. ఆ అమ్మాయిని మాట్లాడతాం, ఈరోజు మీకు మాట్లాడిన ఇష్యూ సెటిల్ చేస్తామని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి పుట్టలగడ్డ తండ అవుట్స్కట్స్లో ఒక అగ్రికల్చర్ ఫీల్డ్లోకి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని అక్కడ మాట్లాడే క్రమంలో ఆ అమ్మాయి ఒప్పుకోదు. పెళ్ళి నాకు 3 monthsలోపు అయిపోవాలి, తనని ఇబ్బంది పెడుతున్నారు. ఆ క్రమంలో ఆ అమ్మాయిని కొట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మాయి ఎదురు తిరిగితే నాకు మళ్ళీ ఆ అమ్మాయిని కన్విన్స్ చేసి ఆ అమ్మాయితోటి ఫిజికల్గా కలుస్తాడు. ఆ తర్వాత ఈ క్రాంతి కూడా అమ్మాయితోటి కలిసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన తర్వాత ఆ అమ్మాయిని ఇద్దరు కలిసి థ్రోటలింగ్ చేసి చంపేసి, ఈ బుజ్జి అనే ఆమె ఆ క్రమంలో బయట రోడ్డు మీద కావలిగా ఉండి చంపేసిన తర్వాత ఆ అమ్మాయిని చున్నీతోటి ఉరేసుకున్నట్టు అక్కడే ఒక చెట్టుకి వేలాడదీసి ఆ అమ్మాయిని వెళ్ళారు.